మహమ్మద్ గజనీ దాడిలో ధ్వంసమైనటువంటి పవిత్ర సోమనాథం మందిరాన్ని దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ పటేల్ కోరిక మేరకు స్థానిక ప్రజల సహకారంతో కన్హయ్యాలాల్ మాణిక్లాల్ మున్షి కేఎం మున్షి మళ్ళీ పునర్నిర్మించారు. ఆ పునర్నిర్మాణానికి 75 సంవత్సరాలు కావస్తోంది. ఆ సమయంలో ఈ పునర్నిర్మాణ కార్యక్రమం పూర్తయిన తరువాత జరిగినటువంటి కార్యక్రమానికి వెళ్ళకూడదని చెప్పి అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఏకంగా లిఖితపూర్వకంగా ఒక లేఖ రాసి మరి రాష్ట్రపతి అయినటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ని కోరారు. బాబు రాజేంద్ర ప్రసాద్ దానిని పట్టించుకోకుండా సోమనాథ మందిర పునర్నిర్మాణ సమారోహానికి వెళ్ళడం నా యొక్క కర్తవ్యము, బాధ్యత అని, నా విధి అని చెప్పి ఆయన వెళ్ళి పాల్గొన్నారు. ఆ సంఘటన జరిగి 75 సంవత్సరాలు పూర్తవుతోంది. దీనికి పురస్కరించుకుని మే 11వ తారీఖున సోమనాథ్లో చాలా భారీ ఎత్తున ఒక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా వెళ్ళబోతున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలోనే సోమనాథ మందిరం విధ్వంసానికి 1000 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా కూడాను సోమనాథ్ని స్మరించుకుంటూ ప్రధానమంత్రి సోమనాథ్ దర్శనం చేసుకుని వచ్చారు. ఇది ఈ సంవత్సరంలోనే ప్రధానమంత్రి సోమనాథ్కి వెళ్ళడం రెండవసారి.